వసూల్ దందాకు షాడో సీఎంఓ 24 శాఖలు శాస్తున్నటువంటి ముఖ్య నేత సన్నిహితులు. ఎవరు వీళ్ళంతా? రోహిన్ రెడ్డి, ఫయీము, ఉదయ్ సింహారెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఇట్లా ఒక 10 మంది పేర్లు ఉంటాయి. ఆయన ఎవరు ఉంటారు, ఇంకా ఆయన పేరేదో మర్చిపోయాను నేను, ఆయన కూడా ఉంటుంది. సో వీళ్ళంతా ఏంటంటే మొత్తం సీఎం చుట్టూ ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగాన్ని, హోంశాఖ వేం నరేందర్ రెడ్డి, హెచ్ఎండిఏ ఫహీం ఖురేషి, ఇంకొక ఇది రోహిన్ రెడ్డి, ఇంకోటి ఇట్లా మొత్తంగా ఎవరి మొత్తం పంచుకున్నట్టు. ఎట్లా పంచుకున్నారంటే మొత్తం పంచుకొని దందాలు చేస్తున్నారు, కనబడతా ఉంది చూడండి. వారు ఎన్నికల్లో పోటీ చేయలేదు, చట్టసభలో సభ్యులు కారు, అయినా వారి చేతుల్లోనే పవర్. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను రబ్బర్ స్టాంపులుగా మార్చి పెత్తనం చెలాయిస్తున్నారు. అందుకు కారణం ఒక్కటే, ముఖ్య నేతకు సన్నిహితులు. షాడోలుగా సర్కారు శాసించిన వారు వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే ముఖ్య నేత నేరుగా మాట్లాడినట్టే. వాళ్ళు కన్నెర చేస్తే పైన ఆయనకు ఆగ్రహం వచ్చిందన్నట్టే. పోస్టింగ్లు, బదిలీలు, పైరవీలు, పంచాయతీలు, సెటిల్మెంట్లు, ప్రాజెక్టులు, ఇలా ఫైల్ ఏదైనా వారి కరసనలో కదలాల్సిందే. మంత్రుల పేషీలకు ధీటుగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఏకంగా కార్యాలయాన్ని తెరిచారని ప్రచారం జరుగుతున్నది. 100% కరెక్ట్. ఇది బంజారాహిల్స్ లో ఒక కార్యాలయం, హైటెక్ సిటీలో ఒక కార్యాలయం, ఇక ఉన్నాయి రకరకాల కార్యాలయాలు ఉన్నాయి. ఇలా మామూలు కార్యాలయాలు లేవు. ఇక్కడ మంత్రులు కార్యదర్శి కన్నా నీడలే పవర్ఫుల్. బామ్మర్దికి గన్ల శాఖ. ఎవరు బామ్మర్ది ఎవరు? సూదిని సుజన్ రెడ్డి. ఓకే, ఇక్కడ పేర్లు రాద్దాం మనం, పేర్లతో సహా చెప్తే జనాలకు కూడా కొంత అర్థమవుతుంది. సో ఎవరు? సూదిని సృజన్ రెడ్డి. సృజన్ ఎవరు? మైన్స్. ఓకే, మైన్స్. ఇంకెవరున్నారు? హోంశాఖ స్నేహితుడికి హోంశాఖ. ఎవరు స్నేహితుడు? వేం నరేందర్ రెడ్డి. వేం నరేందర్ రెడ్డికి హోంశాఖ. మున్సిపల్ సినిమాటోగ్రఫీపై నమ్మిన బంట్ల పెత్తనం. మున్సిపల్ ఎవరు? మున్సిపల్ అండ్ సినిమాటో ఈ రెండు ఎవరు? రోహిన్ రెడ్డి చూస్తున్నాడు. ఓకే, రోహిన్ రెడ్డి. ఆ తర్వాత హెచ్ఎండిఏ ఎవరు? ఫహీం ఖురేషి. ఇంకా మిగతా పర్మిషన్స్ అవి ఏమైనా ఉన్నాయి అనుకోండి, అవి ఎవరు? ఉదయ్ సింహారెడ్డి. ఈ విధంగా జరుగుతూ ఉంది. సో సోదరుల కరసనలో రెవెన్యూ, విదేశీ పెట్టుబడులు. చూడండి సోదరులు ఎవరు? కొండల్ మరియు తిరుపతి రెడ్డి. వీళ్ళెవరు? రెవెన్యూ, మొత్తం భూములకు సంబంధించినటువంటి పంచాయతీలు అన్ని కూడా వీళ్ళకి కనబడతా ఉన్నాయి. సో ఇది పరిస్థితి. ఇంకెవరున్నారు? సోదర విదేశీ పెట్టుబడులు, పోస్టింగ్లు, బదిలీలు, పైరవీలు, సెటిల్మెంట్లు, ప్రాజెక్టులు, ఫైల్ ఏదైనా వారి పరీక్షలోనే. ఓకే, సంబంధించిన అన్ని కూడా అవి నడుస్తున్నాయి. కేరళ మూటల్లో ముఖ్య నేత వాటా 500 కోట్ల. కేరళ మూటల్లో ముఖ్య నేత వాటా 500 కోట్లు. ఆ నిధులు సర్దే బాధ్యత షాడోల భుజం మీదనే. రాష్ట్రంలో పాలన మొత్తం షాడో సీఎంఓ గుప్పిట్లో ఉన్నదన్న ఆరోపణలు వెలుగుతున్నాయి. మంత్రులు, శాఖల కార్యాలయాల కన్నా షాడోలే పవర్ఫుల్ అనే చర్చ జరుగుతున్నది. పోస్టింగ్లు, బదిలీలు, పైరవీలు, పంచాయతీలు, సెటిల్మెంట్లు, ప్రాజెక్టులు, ఇలా ఫైల్ ఏదైనా వారి పరీక్షలోనే కదలాలట. వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే ముఖ్య నేత నేరుగా మాట్లాడినట్టని, వాళ్ళు కన్నెర చేస్తే ముఖ్య నేతకు ఆగ్రహం వచ్చినట్టని ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో మొదలు చూడండి, ఇంత పెద్ద గత గట్టిన ఉన్నది. సీఎంఓ అనే ప్రత్యేక విభాగం లేదని, ముఖ్యమంత్రికి సాయంగా కొందరు అధికారుల బృందం మాత్రమే ఉండేదని, వీళ్ళు సలహాలు, సూచనలు ఇచ్చేవారని చెప్తున్నారు. కానీ ఎన్టీఆర్కు వెన్నుపోటు పడిచి చంద్రబాబు సీఎం అయిన తర్వాత సీఎంఓను బలోపేతం చేశారని సీనియర్ అధికారులు పేర్కొన్నారు. వారికి ప్రత్యేకంగా శాఖలు కేటాయించి వారిపై అజమాయిషీ చేసే అధికారం కట్టబెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడు శిష్యుడు మరో అడుగు ముందుకు. ఎవరు శిష్యుడు? ఎవరు? రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకేసి ఏకంగా షాడో సీఎంఓనే ఏర్పాటు చేసిన ప్రచారం జరుగుతుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు తరలించే 1000 కోట్ల మూటల్లో ముఖ్య నేత పాల్గొచ్చిన 500 కోట్లు సర్దుబాటు చేసే బాధ్యత షాడో సీఎంకే అప్పగించినట్టు సమాచారం. షాడో సీఎం ఎవరు? ఫహీం ఖురేషి. ఇవంతా రోడ్ నెంబర్ 14లో నవరత్నాలట. హుస్సేన్ సాగర్ ఒడ్డున కేసీఆర్ ప్రభుత్వం సచివాలయం నిర్మించింది. ఇది రాష్ట్ర పరిపాలన కేంద్ర కార్యాలయం. ఇందులో సీఎంఓ, మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఉంటాయి. ప్రతి నిర్ణయం ఇక్కడి నుంచే తీసుకొని అమలు చేస్తారు. ఇక్కడ కదిలే అంతా ఒకటి పక్కన పెడితే, దీనికి సమాంతరంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఒక కార్యాలయం తెరిచినట్టు సమాచారం. ముఖ్య నేత అనుచరుల కోసం దీన్ని ప్రారంభించారని, ఇది రాజ్యాంగేతర శక్తుల అడ్డా అని, షాడో నేతల అసాంఘిక కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే కొనసాగుతాయని ప్రచారం జరుగుతున్నది. షాడో సీఎం ఆఫీస్ అని పిలుచుకున్నారు. ఇందులో ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుగా 9 మంది ఉంటారని సమాచారం. ఈ నవరత్నాలు రాజ్యాన్ని గుప్పిట పెట్టుకొని ఒక్కొక్కరు 3-4 శాఖలకు షాడో మంత్రులుగా వెనక ఉండి నడిపిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల తెలిపాయి. వసూళ్లు, సెటిల్మెంట్లు, రాజీలు, ల్యాండ్ క్లియరెన్స్లు, పైరవీలు, పోస్టింగ్లు, ఇలా ఎవరికి పట్టిన అంశాల ఆధారంగా వాళ్ళు శాఖలు పంచుకున్నట్లు సమాచారం. సంబంధిత మంత్రులకు కూడా సంబంధం లేకుండా ఆయా శాఖల కార్యాలయంతో వీళ్ళు మొత్తం పైరవీలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో బామ్మర్దికి గనులు, మైనింగ్ శాఖ తెలిసింది, అందరికీ తెలిసే విషయం ఇది. సో షాడో హోమ్గా ప్రాణ స్నేహితుడు. ఎవరు ప్రాణ స్నేహితుడు? వేం నరేందర్ రెడ్డి. ముఖ్యమైన నేతకు ప్రాణ స్నేహితుడు. పోలీస్ శాఖకు షాడో మంత్రిగా ఉన్నారని మొదటి నుంచి ప్రచారంలో ఉన్నది. పోలీస్ శాఖలో ఆయన ఎంత చెప్తే అంత అని, ఆయన కనుసైగా చేస్తే పోలీసులు రంగంలోకి దిగుతారని చెప్పుకున్నారు. అర్ధరాత్రి నుంచి కూడా చూడకుండా మంత్రుల ఇళ్లలోకి వెళ్ళడానికి కూడా వెనకాడరని చెప్తున్నారు. 100% మొన్న కొండా సురేఖ ఇంటికి వేరు కదా లాస్ట్ 2 months బ్యాక్, అక్కడ మేము చూసినాం. అర్థమైంది మాకు వేం నరేందర్ రెడ్డి దీని వెనకాల ఉన్నది చాలా స్పష్టంగా అర్థమైంది. సో ఇది పరిస్థితి.
మొత్తం ఎంతట చూడండి ఒకసారి. అప్పటికప్పుడు 20 పోలీసు బృందాలు ఏర్పాటు చేయించినట్టు సమాచారం. జరుగుతున్నట్టు తతంగానే ఆపలేక షాడో హోంమంత్రికి నో చెప్పలేక పోలీసు ఉన్నతాధికారి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో నెంబర్ 2గా గుర్తింపు ఉన్న మంత్రి కొడుకు నెంబర్ 2గా గుర్తింపు ఉన్న మంత్రి కొడుకు ఎవరు? నెంబర్ 2 అంటే ఎవరు? డిప్యూటీ సీఎం కొడుకట. భూ కబ్జా వ్యవహారంలో ఆయనే ముందుండి కేసులు నమోదు చేయించారు. మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మన గండిపేట ఉంది కదా, గండిపేట దగ్గర కబ్జా వ్యవహారం బయటకు వచ్చింది కదా, దానిలో కొడుకు పైన కేసు పెట్టారు. ఎవరు ఇదంతా ఉన్నది ఎవరా అంటే వేమనానంద రెడ్డి. ఇది పరిస్థితి కనబడతా ఉంది. సో నమ్మిన పంటకు హెచ్ఎండిఏ హైదరాబాద్ 100% ఫైన్ కురేష్కే, నో డౌట్. అలా బంధువులకు రెవెన్యూ ఎవరు? బంధువులు వాళ్ళకు 20-30 మంది ఉన్నారట, మొత్తం రెవెన్యూ అట. లేటుగా వచ్చిన బుల్లెట్ దింపారట. ఇటీవల ముఖ్య నేత గ్రూప్ లో అంతరంగిగా చేరిన మరో నేత భూ వ్యవహారాలు ఇసుక మాఫియాలు చూస్తున్నట్టు తెలిసింది. మూసాపేటలోని 15 ఎకరాల భూ విషయంలో ముఖ్య నేతకు దగ్గరై కొద్ది కాలంలో నమ్మకాలు చూరగొట్టిన సమాచారం. సర్వే నెంబర్ 2210లో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా అప్పగించడంలో ఆయన కీలకంగా వివరించాడు తెలుస్తా ఉంది. ఇది పరిస్థితి. ఆమె తోడు అతను నీడట. ముఖ్య నేతకు అత్యంత సన్నిహితంగా ఉన్న మరో మహిళ కూడా సచివాలయంలో కీలకంగా ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ నుంచి ముఖ్య కార్యదర్శి వరకు బ్యూరోక్రాట్ల పోస్టింగ్లను ఆమె ప్రభావితం చేస్తున్నారని సమాచారం. ఇదొకటి. చేతిలో మనిషికి సినిమాటోగ్రఫీ, ఫార్మా ఇండస్ట్రీస్ ఎవరు? రోహిన్ రెడ్డి. ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి. చూడండి ఒకసారి తెలంగాణ సమాజమా గ్రహించండి ఏ విధంగా షాడో సీఎంఓ నవరత్నాలు ఏమేమి చేస్తున్నారు, ఎవరెవరికి ఏ బాధ్యతలు పెంచారని చెప్పి చాలా స్పష్టంగా మీకు చెప్పిన ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇంకా చాలా చాలా దారుణంగా ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. 2.5 సంవత్సరాలు ఉంది. 2.5 సంవత్సరాల్లో తెలంగాణ సర్వనాశనం చేసేదాకా వీళ్ళు వదిలిపెట్టట్టు కనబడతలేదని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. హెచ్సిఏ నిధుల లూటి, మంత్రి కంపెనీకి 69 కోట్లు మళ్లింపు, అధికారం అండగా ఉత్తర తెలంగాణ అమాత్రి ఆటలు, 22 ఏళ్ల కిందటి ఫైల్ తీసి సొంత కంపెనీకి నిధుల బదిలీ, ఆ డబ్బుల కోసమే 10 నుంచి పాత అధ్యక్షుడు తొలగింపు, కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చెప్పిన వారంలోనే అకౌంట్లోకి. ఎవరిది? వినోద్కో వివేక్కో ఇద్దరికే నడుస్తుంది, అంతే తప్ప వేరే ఎవరికి ఉండదు అది. సో పెద్దల అవినీతి ప్రభుత్వ విభాగాలు దాటి ఇప్పుడు కొత్త దారులు వెతుకుతున్నది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు తెగబడుతున్నది. అధికార బలంతో బెదిరించడం, వ్యవస్థను లొంగదీసుకోవడం, ఆపై నిధులు కొలగొట్టడం అధికార పార్టీ అమలు చేస్తున్నటువంటి కొత్త లూటి విధానం. హెచ్సిఏలో జరిగింది ఇది అంటూ చూస్తా ఉన్నాం. సో హెచ్సిఏలో దాదాపు 69 కోట్ల రూపాయలు ఎవరికి? అమాత్యుడు అంటున్నారు. అమాత్యుడు అంటే ఎవరు? వివేకే. ఎందుకంటే హెచ్సిఏకు వివేకే కదా లింక్ ఉంటుంది. ఇంకెవరికి ఉంటుంది? రాస్తే డైరెక్ట్ రాస్తే అయిపోయింది, ఇంకేముంటుంది అంతా. వసూల్ దందాకు షాడో సీఎంఓ 24 శాఖలు శాస్తున్నటువంటి ముఖ్య నేత సన్నిహితులు ఎవరిలంతా? రోహిన్ రెడ్డి, ఫయీము, ఉదయ్ సింహారెడ్డి, వేమనరేందర్ రెడ్డి, ఇట్లా ఒక 10